హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు ది తెలుగు డేటా ఛానల్. సో ఇప్పుడైతే మనకు సెమిస్టర్ 2కి సంబంధించి 9th క్లాస్ బయాలజీలో టిష్యూస్ అనే లెసన్ అయితే ఇవ్వడం జరిగింది, కణజాలము. మరి ఆ లెసన్ సంబంధించి ఒక డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే లివింగ్ ఆర్గానిజమ్స్ అంటే జీవించి ఉండేటటువంటి జీవులను కూడాను, సో అన్నీ కూడాను కణాలతో నిర్మితమై ఉంటాయని చెప్తాం. ఈ కణాల సంఖ్య ఆధారంగా జీవుల్ని మనం 2 రకాలుగా వర్గీకరిస్తాం. ఫస్ట్ వన్ ఇస్ ద యూనిసెల్యులర్ అంటాము, రెండో దాన్ని మనం మల్టీ సెల్యులర్ అని పిలుస్తాం అనమాట. యూనిసెల్యులర్ అంటే ఒకే ఒక కణం ఉండేదాన్ని యూనిసెల్యులర్ అంటారు, ఒకటి కన్నా ఎక్కువ ఉన్నట్లయితే వాటిని మల్టీ సెల్యులర్ అని పిలుస్తాం అనమాట. మరి యూనిసెల్యులర్ అంటే మేడప్ ఆఫ్ ఏ సింగిల్ సెల్ అండ్ మల్టీ సెల్యులర్. ఎగ్జాంపుల్ మనకి అమీబా తీసుకున్నాం అనుకోండి, అమీబా అనేది మనకి యూనిసెల్యులర్కి ఒక ఎగ్జాంపుల్గా మనం చెప్తాం అనమాట. ఇక తర్వాత ఒకటి కన్నా ఎక్కువ ఉన్నాయనుకోండి, అలాంటి వాటిని ఏమని పిలుస్తాం? మేడప్ ఆఫ్ మెనీ సెల్స్ ఇస్ కాస్ మల్టీ సెల్యులర్. ఎగ్జాంపుల్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ ప్లాంట్స్ అనమాట. సో మనుషులు కానివ్వండి, అదేవిధంగా వృక్షాలు కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి ఏమవుతాయి? మల్టీ సెల్యులర్ అవుతాయి. సో లివింగ్ ఆర్గానిజం కెన్ క్లాసిఫైడ్ ఇంటూ బేస్డ్ ఆన్ ది నెంబర్ ఆఫ్ సెల్స్ యాజ్ యూనిసెల్యులర్ అండ్ మల్టీ సెల్యులర్. ఇక యూనిసెల్యులర్ తీసుకున్నాం అనుకోండి, అన్ని ఆపరేషన్స్ ఏవైతే బేసిక్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా బేసిక్ ఫంక్షన్స్ అన్నీ కూడా సేమ్ సెల్లో మాత్రమే జరుగుతాయి. బట్ అదే మనకి మల్టీ సెల్యులర్కి వచ్చేసరికి డిఫరెంట్ ఫంక్షన్స్ ఆర్ పెర్ఫార్మ్డ్ బై డిఫరెంట్ సెల్స్. సో ఒక యానిమల్లో కానీ ఒక ప్లాంట్లో కానీ డిఫరెంట్ ఫంక్షన్స్ అయితే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ సిస్టమ్స్ అయితే ఉంటాయి కదా, రెస్పిరేషన్ కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు. సో ఇవన్నీ కూడాను డిఫరెంట్ పాత్లో జరుగుతాయి అన్నమాట. అంటే డిఫరెంట్ ఫంక్షన్స్ కోసం డిఫరెంట్ సెల్స్ అనేవి ఇందులో మనం అయితే అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. సో దీన్ని ఏమని పిలుస్తాం? సింపుల్గా డివిజన్ ఆఫ్ లేబర్ అని చెప్తాం. సో డివిజన్ ఆఫ్ లేబర్ అనేది మనకి మల్టీ సెల్యులర్ అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. డివిజన్ ఆఫ్ లేబర్ అనేది మీరు మల్టీ సెల్యులర్లో చూడొచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. ఎవ్రీ మల్టీ సెల్యులర్ లివింగ్ బాడీ కన్సిస్ట్ ఆఫ్. సో ప్రతి మల్టీ సెల్యులర్లో కూడా మనకి ఏముంటుంది? బేసిక్గా మనకి సెల్ అనేది ఉంటుంది. సో సేమ్ ఫంక్షన్ చేసేటటువంటి సెల్స్ అనేవి మనకు ఒక దగ్గర గ్రూప్గా ఫామ్ అవుతాయి. సో వాటిని ఏమని పిలుస్తాం? సో సెల్ ఈజ్ ది బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్. సెల్స్ డివైడ్ ఇంటూ ఫార్మ్ గ్రూప్ ఆఫ్ సెల్స్ కాల్డ్ టిష్యూ. సో ఒకే ఫంక్షన్ చేసేటటువంటి సెల్స్ అనేవి కూడా ఒక దగ్గర ఒక గ్రూప్గా ఫామ్ అవుతాయి, వీటిని మనం టిష్యూ అని పిలుస్తాం. సో అంటే ఒకే రకమైనటువంటి ఫంక్షన్ చేసేటటువంటి టిష్యూస్ అన్నీ కూడా ఒక దగ్గర జాయిన్ అవుతాయి, ఓకేనా? అలా జాయిన్ అయినటువంటి టిష్యూస్ని మనం ఏమని పిలుస్తామంటే ఆర్గాన్ అని పిలుస్తాం. టిష్యూస్ కమ్స్ టుగెదర్ టు ఫార్మ్ డిఫరెంట్ ఆర్గాన్స్. సో ఒకే రకమైనటువంటి ఫంక్షన్ చేసేటటువంటి టిష్యూస్ అన్నీ కూడా, ఒకే రకమైనటువంటి యాక్టివిటీ చేసేటటువంటి టిష్యూస్ అన్నీ కూడాను మనకు ఒక దగ్గర ఏర్పాటు జరుగుతాయి, వీటిని ఆర్గాన్స్ అని పిలుస్తాం. సో ఒకే ఫంక్షన్ చేసే ఆర్గాన్స్ అన్నీ కూడా, ఆల్ ఆర్గాన్స్ పెర్ఫార్మింగ్ సేమ్ ఫంక్షన్స్ కమ్ టుగెదర్ టు ఫార్మ్ ఆర్గాన్ సిస్టమ్. ఓకేనా? ఒకే సిస్టమ్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ రెస్పిరేషన్ అని తీసుకున్నాం అనుకోండి, అంటే శ్వాసక్రియ అని చెప్తాం. సో రెస్పిరేషన్ చేయాలంటే ఏముండాలి మనకి? ఫస్ట్ లంగ్స్ ఉండాలి, తర్వాత విండ్ పైప్ ఉండాలి, అట్ ద సేమ్ టైం లోపలికి ఎంటర్ అవడానికి నాస్ట్రిల్స్ ఉండాలి, అండ్ ఫిల్టరేషన్ చేయడానికి నాసల్ క్యావిటీ ఉండాలి. సో ఇవన్నీ కూడా కలిపి మనం ఏం చెప్తాం? రెస్పిరేషన్ సిస్టమ్ అని పిలుస్తాం. కాబట్టి సో డిఫరెంట్ చూడండి ఒకసారి మళ్ళీ. సో all organs performing same functions come together to form ఆర్గాన్ సిస్టమ్. సో ఒక ఆర్గాన్ సిస్టమ్ని అయితే ఫామ్ చేస్తాయి. అలా చూసుకుంటే మన బాడీలో మస్కులర్ సిస్టమ్, స్కెలిటల్ సిస్టమ్, నర్వస్ సిస్టమ్, ఎండోక్రైన్ సిస్టమ్, సర్క్యులరీ సిస్టమ్, ఎక్స్క్రియేషన్ సిస్టమ్, రీప్రొడక్షన్ సిస్టమ్, ఇలా చాలా సిస్టమ్స్ అయితే ఉంటాయి. ఇలా అన్ని ఆర్గాన్ సిస్టమ్స్ అన్నీ కలిస్తే మనకు వచ్చేది ఏంటంటే ఆర్గానిజం అని పిలుస్తాం అనమాట. సో అన్ని రకాల ఏవైతే ఉన్నాయో ఈ సిస్టమ్స్ అన్నీ కలిస్తే మనకు వచ్చేదాన్ని ఏమని పిలుస్తాం? ఆర్గానిజం అంటాం. ఆర్గానిజం అంటే జీవి అని అర్థం. సో చూడండి, సెల్ కంబైన్స్ టిష్యూస్ కంబైన్స్ ఆర్గాన్స్ కంబైన్స్. సో ఆర్గాన్ సిస్టమ్, డిఫరెంట్ ఆర్గాన్ సిస్టమ్ కెన్ ప్రొడ్యూస్ ఎన్ ఆర్గానిజం. సో చూసారా, ఈ ఆర్డర్ అయితే మీరు తెలుసుకోవాలి. కణాలు, కణజాలాలు, ఆ తర్వాత అవయవ వ్యవస్థ నుండి జీవి, ఇలా మనకి అన్ని కంబైన్ అయితే మనకి ఏమవుతుంది? మల్టీ సెల్యులర్లో
ఆర్గానిజం అయితే ఫామ్ అవుతుంది అనమాట. సో we saw that tissues is a group of cells performing a specialized function. So tissue అంటే ఏంటి? ఏ గ్రూప్ ఆఫ్ సెల్స్ పెర్ఫార్మింగ్ ఏ స్పెషలైజ్డ్ ఫంక్షన్, ఒక ప్రత్యేకమైనటువంటి స్పెషలైజ్డ్ ఫంక్షన్, ఒక పని కోసమే అవి తయారై ఉంటాయి, గ్రూప్గా ఫామ్ అవుతాయి అని చెప్తాము. సో ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం ఇక్కడ. సో బ్రెయిన్కి సంబంధించి తీసుకున్నాం అనుకోండి, నెర్వస్ టిష్యూస్ ఉంటాయి. అదే మనకి హార్ట్కి తీసుకున్నట్లయితే కార్డియాటిక్ టిష్యూ ఉంటాయి. అదే మనకి స్మాల్ ఇంటెస్టైన్ చూసామనుకోండి, స్మూత్ మజిల్స్ అయితే కనిపిస్తాయి. అదే బాడీ ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ చూస్తే ఎపిథీలియల్ టిష్యూ కనిపిస్తుంది. అదే మనకి బోన్స్ కానీ తీసుకున్నాం అనుకోండి, స్కెలిటల్ టిష్యూ, మజిల్ తీసుకున్న స్కెలిటల్ టిష్యూస్ అని కనిపిస్తుంటాయి. ఇంకా తర్వాత వచ్చేసి బాడీలో ఉండేటటువంటి డిఫరెంట్ మజిల్స్ని కంబైన్ చేయడానికి కనెక్టివ్ టిష్యూ ఉంటుంది. ఇలా బాడీలో ఒక్కో ఫంక్షన్ కోసం ఒక్కో రకమైన టిష్యూస్ అయితే ఉంటాయి. అయితే ఇక్కడ క్వశ్చన్ వస్తుంది. సో ఏంటా క్వశ్చన్? సో మరి టిష్యూని మనం ఏ విధంగా డిఫైన్ చేయొచ్చు అనేది ఇక్కడ మనకు డౌట్ అవుతుంది అనమాట. సో పర్టికులర్గా వాట్ ఈజ్ ఎ టిష్యూ అని క్వశ్చన్ అడిగితే మనం ఏ విధంగా ఆన్సర్ చేస్తాం? ఏ గ్రూప్ ఆఫ్ సెల్స్ దట్ ఆర్ సిమిలర్ ఇన్ స్ట్రక్చర్ అండ్ వర్క్ టుగెదర్ టు అచీవ్ ఏ పర్టికులర్ ఫంక్షన్ ఫార్మ్స్ ఏ టిష్యూ. చూడండి, టిష్యూకి సంబంధించినటువంటి కంప్లీట్ డెఫినేషన్ అడిగితే మీరు ఎలా రాయాల్సి వస్తుంది? ఏ గ్రూప్ ఆఫ్ సెల్స్ దట్ ఆర్ సిమిలర్ ఇన్ స్ట్రక్చర్ and work together to achieve a particular function forms a tissue. సో ఏవైతే గ్రూప్గా ఫామ్ అవుతాయో, దేనికోసం గ్రూప్గా ఫామ్ అవుతాయి? ఏ గ్రూప్ ఆఫ్ సెల్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయంటే చూడ్డానికి స్ట్రక్చర్లో సిమిలర్గా ఉంటాయి అండ్ వర్క్ చేసేటప్పుడు ఒకదానితో ఒకటి కలిసి ఏదైతే సాధించాలనుకుంటున్నాయో, ఫంక్షన్ కార్యక్రమం నిర్వహించాలనుకుంటున్నాయో అదైతే చేస్తాయి. సో అలా చేసే వాటిని మనం ఏమని పిలుస్తాం? టిష్యూస్ అని పిలుస్తాం. సో నెక్స్ట్ వన్, సో టిష్యూస్ ఇన్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. సో మొక్కల్లోనూ జంతువులు ఉండేటటువంటి టిష్యూల గురించి అయితే ఒకసారి చూద్దాం. అయితే ప్లాంట్స్ అండ్ యానిమల్స్ బోత్ ఆర్ మేడప్ ఆఫ్ టిష్యూస్. సో వృక్షాలు కానివ్వండి, అట్ ద సేమ్ టైం జంతువులు కానివ్వండి, ఇవన్నీ కూడాను కణజాలాలతోనే ఏర్పడి ఉంటాయి. ఆల్ మేడ్ ఆఫ్ టిష్యూస్ అని చెప్తాం. సో బట్ దేర్ ఆర్ డిఫరెంట్ ఇన్ ద ఫంక్షన్ ఆఫ్ బాడీ పార్ట్స్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. అయితే మొక్కలకి జంతువులు చూసేటప్పుడు వాటి బాడీ పార్ట్లు వర్క్ చేసే విధానంలో వ్యత్యాసం అయితే ఉంటుందన్నమాట. ఫంక్షన్స్ ఆఫ్ బాడీ పార్ట్స్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. ఫర్ ఎగ్జాంపుల్, గ్రోత్ ఇన్ ఏ ప్లాంట్ ఈజ్ రిస్ట్రిక్టెడ్ టు ద టిప్ ఆఫ్ స్టెమ్ అండ్ రూట్. పెరుగుదల అని చెప్తాం. సో పెరగడం అనమాట. పెరగడం అనేది దేనికి రిస్ట్రిక్షన్ అయి ఉంటుంది ప్లాంట్స్లో? ఇట్స్ ద టిప్ ఆఫ్ ది స్టెమ్ అండ్ ద రూట్. సో మొక్క యొక్క చిగురు కొనకు, అదే వేళ్ళ యొక్క చిగురుకు మాత్రమే పెరుగుదల అనేది రిస్ట్రిక్ట్ చేయబడి ఉంటుంది. సో అవి మాత్రమే మనకు పెరుగుతూ ఉంటాయి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. వేరేస్ ఇన్ కేస్ ఆఫ్ యానిమల్స్ ద గ్రోత్ ఈజ్ యూనిఫామ్ ఆల్ ఓవర్ ద బాడీ. అదే జంతువుల్లో చూస్తే ఈ పెరుగుదల అనేది అన్ని భాగాల్లో కూడా యూనిఫామ్, ఒకేలాగా పెరుగుదల అనేది జరుగుతూ ఉంటుంది. ఓకేనా? సో జంతువులకి మొక్కలకి తేడా. గ్రోత్ అనేది సో మొక్కల్లో అయితే కొన్ని బాడీస్కి మాత్రమే రిస్ట్రిక్ట్ అయి ఉంటాయి, కొన్ని బాడీ పార్ట్స్కి మాత్రమే రిస్ట్రిక్ట్ అయి ఉంటాయి. బట్ యానిమల్లో మాత్రం ఇది యూనిఫామ్గా జరుగుతూనే ఉంటుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ప్లాంట్స్ ఆర్ స్టేషనరీ ఆర్ ఫిక్స్డ్, దే డోంట్ మూవ్. సో మొక్కలు అనేవి ఒకే ప్రదేశానికి ఎప్పుడు కూడా స్థిరంగా ఉంటాయి, అవి ఎప్పుడు కూడా కదలవు. ఓకేనా? యానిమల్స్ ఆన్ ద అదర్ హ్యాండ్ మూవ్ అరౌండ్ సెర్చ్ ఆఫ్ ఫుడ్, మేట్స్ అండ్ షెల్టర్. అదే జంతువులు చూసుకున్నట్లయితే ఏమవుతాయి? అవి ఆహారం కోసము, ఫుడ్ కోసము, మేట్స్ సహచరుల కోసము, షెల్టర్ నీడ కోసము అవి కదులుతూ ఉంటాయి. ఓకే, సో దాట్స్ వై మోస్ట్ ఆఫ్ ది టిష్యూస్ ఇన్ ప్లాంట్స్ ఆర్ డెడ్. సో చాలా వరకు మొక్కల్లో ఉండే కణజాలాలు అనేవి చనిపోయినటువంటి కణజాలాలు అయితే ఉంటాయి. సిన్స్ డెడ్ సెల్స్ కెన్ ప్రొవైడ్ మెకానికల్ స్ట్రెంగ్త్ యాజ్ ఈజీ యాజ్ లివింగ్ వన్స్. సో మొక్కలో చనిపోయిన కణజాలాలు ఉన్నప్పుడు కూడాను మొక్కలకు కావలసినటువంటి ఆ బలాన్ని అయితే చేకూరుస్తాయి, యాంత్రిక బలాన్ని అయితే చేకూర్చడం వల్ల మొక్కలు ఎక్కువ కాలం కూడాను అవి తమ స్థానంలో బలంగా ఉండడానికి సహాయం చేస్తాయి. ఇక తర్వాత మనం చూసుకుంటే వేరేజ్ యానిమల్స్ మోస్ట్ ఆఫ్ ద టిష్యూస్ ఆర్ లివింగ్. అదే జంతువుల్లో చూసుకుంటే చాలా వరకు కణజాలన్నీ కూడా లివింగ్ పొజిషన్లోనే ఉంటాయన్నమాట. ఇక మనం చూసుకున్నట్లయితే సో ఆబ్వియస్లీ ద స్ట్రక్చర్ ఆఫ్ టిష్యూస్ ఇన్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ విల్ ఆల్సో బి డిఫరెంట్. సో ఫంక్షన్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి
ఆల్మోస్ట్ ఆల్ ఆ టిష్యూస్ కూడాను డిఫరెంట్గానే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో ప్లాంట్స్కి యానిమల్స్కి ఉండే టిష్యూస్లో డిఫరెన్సెస్ చూద్దాం. సో ప్లాంట్స్లో చూసుకుంటే మీకు జైలం, ఫోలెమ్, అలాగే వాస్కులర్ టిష్యూస్, గ్రౌండ్ టిష్యూస్ అండ్ డెర్మల్ టిష్యూస్, ఎపిడెర్మిస్ టిష్యూస్ అని చెప్తాం. అదే యానిమల్కి వచ్చేసరికి డిఫరెంట్ టైప్ ఆఫ్ టిష్యూస్ అయితే మనం అబ్జర్వ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ బోన్ టిష్యూ, నెర్వస్ టిష్యూ అండ్ బ్లడ్ టిష్యూ, కార్డియాక్ మజిల్ టిష్యూస్ అండ్ కోలమ్నర్ ఎపిథీలియం, స్మూత్ మజిల్స్, స్కెలిటల్ మజిల్స్, అలాగే రీప్రొడక్టివ్ టిష్యూస్, ఏరియోలర్ కనెక్టివ్ టిష్యూస్, ఇలా మనం డిఫరెంట్ టిష్యూస్ అయితే మనం చూస్తాం. అంటే ఇక్కడ ఫంక్షన్ అనేది వేరే ఉంటుంది, మొక్కల్లో అయితే వేరే ఫంక్షన్ అయితే ఉంటుంది. సో డిఫరెంట్ ఫంక్షన్స్ ఉండడం వల్ల ఇటు మొక్కల్లోనూ జంతువుల్లో ఉండే టిష్యూస్లో చాలా డిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఫస్ట్ పోయి లెర్న్ అబౌట్ ది ప్లాంట్ టిష్యూస్. ఇప్పుడైతే మనం ప్లాంట్ టిష్యూస్ గురించి ఒకసారి అయితే చూసుకుందాం. సో ప్లాంట్ టిష్యూస్ చూసుకున్నట్లయితే దీన్ని మనం ఎలా క్లాసిఫికేషన్ చేస్తాము? సో ప్లాంట్స్ ఆర్ మేడప్ ఆఫ్ నెంబర్ ఆఫ్ టిష్యూస్ దట్ వర్క్ టుగెదర్. సో జంతువులాగే మొక్కల్లో కూడా చాలా రకాలైనటువంటి టిష్యూలు అనేవి కలిసి పనిచేయడం వల్ల మనకైతే మొక్క అయితే కనిపిస్తుంటుంది. సో vascular tissues conduct food and water from one part to ది అదర్ ప్లాంట్ టు అనదర్ అని రాయడం అయితే జరిగింది. సో ఇక్కడ వాస్కులర్ టిష్యూ అనేది మనకి ఏమవుతుంది ఇక్కడ, ఓకేనా, ఫుడ్ అనేది తయారు చేయడం కానివ్వండి, వాటర్ అనేది స్టోర్ చేయడం కానివ్వండి, సో రెండింటిని కూడాను కోఆర్డినేషన్ చేసేది వాస్కులర్ టిష్యూ అని చెప్తాం. అయితే ఇక్కడ ప్రతి పార్ట్ కూడాను ఇప్పుడు మనం కరెక్ట్గా మనం చెప్పుకోవాలి. ద టిష్యూస్ ఫ్రమ్ గ్రోత్ ఆర్ లొకేటెడ్ ఎట్ ద టిప్ ఆఫ్ ది రూట్ అండ్ ద స్టెమ్. కానీ పెరుగుదల అయితే మనకి ఎక్కడ కనిపిస్తుంది? మొక్క చిగురు భాగంలోనూ అదేవిధంగా వేరుకొన యొక్క చిగురు భాగంలోనే మనకి కనిపిస్తుంది అనమాట. సో డిపెండింగ్ అపాన్ ది డివైడింగ్ కెపాసిటీ ఆఫ్ ది సెల్స్ ప్లాంట్ టిష్యూ కెన్ బి క్లాసిఫైడ్ యాజ్. సో అక్కడ ఉండేటటువంటి సెల్ డివిజన్ అంటే దాన్ని మనం సింపుల్గా మనం చెప్పవచ్చు, కణాలు అనేవి విభజన జరిగే విధంగా లేదా గ్రోత్ బేస్ చేసుకొని వృక్ష కణాలని మెయిన్గా మనం ఎన్ని రకాలుగా విభజించవచ్చు ఒకసారి అయితే చూద్దాం. ప్లాంట్ టిష్యూని మనం మెయిన్లీ 2 టైప్స్గా డివైడ్ చేస్తాం. ఫస్ట్ వన్ మెరిస్మాటిక్ టిష్యూస్ అని పిలుస్తాం, దీన్నే మనం విభాజ్య కణజాలం అని పిలుస్తాం. ఇక రెండోది పెర్మనెంట్ టిష్యూ, శాశ్వత కణజాలం అని పిలుస్తాం. ఓకేనా. సో మొక్కల్లో ఉండే కణజాలాలను ప్రాథమికంగా 2 రకాలుగా వర్గీకరిస్తాం. వీ కెన్ క్లాసిఫైడ్ బేసికల్లీ ప్లాంట్ టిష్యూస్ ఇంటూ 2 టైప్స్. ఫస్ట్ వన్ ఇస్ ద మెరిస్మాటిక్ టిష్యూస్ అండ్ సెకండ్ వన్ ఇస్ ద పెర్మనెంట్ టిష్యూస్. సో ఇక్కడ చూస్తే ఓకేనా, మెరిస్మాటిక్ టిష్యూ అంటే ఇంతకుముందే మనం చెప్పాం, సెల్స్ క్యాపబుల్ ఆఫ్ సెల్ డివిజన్, అంటే కణ విభజన జరిగి వెంటనే పెరుగుదలకు సహకరిస్తాయి. సెల్ డివిజన్ అనేది జరిగేది మెరిస్మాటిక్ టిష్యూస్లో జరుగుతుంది. అండ్ పెర్మనెంట్ టిష్యూకి వచ్చేసరికి మెచ్యూర్ సెల్స్ ఇన్క్యాపబుల్ ఆఫ్ సెల్ డివిజన్, ఇవి బాగా అభివృద్ధి చెందినటువంటి కణాలు, వీటిలో కణ విభజన అనేది అంతగా మనకు వేగవంతంగా జరగదు. ఓకేనా, అంటే క్యాపబిలిటీ అనేది కాస్త తక్కువ ఉంటుందని చెప్తాం. ఇక చూసుకున్నట్లయితే పెర్మనెంట్ టిష్యూస్ ఆర్ ఫర్దర్ క్లాసిఫైడ్ యాజ్ 6 టైప్స్. సో పెర్మనెంట్ టిష్యూస్ని మళ్ళీ మనం 2 రకాలుగా వర్గీకరిస్తాం వాటి యొక్క కణాల నిర్మాణం ఆధారంగా. ఫస్ట్ వన్ సింపుల్, మేడప్ ఆఫ్ 1 టైప్ ఆఫ్ సెల్స్, సో సింపుల్ టిష్యూస్ అని చెప్తాం. అండ్ సెకండ్ వన్ ఈజ్ కాంప్లెక్స్ టిష్యూస్ అని చెప్తాం. ఓకే, మేడప్ ఆఫ్ మోర్ దెన్ 1 టైప్ ఆఫ్ సెల్స్, అందులో ఒక రకం కన్నా ఎక్కువగా ఉండేటటువంటి మనకి సెల్స్ అనేవి కంబైన్ అయి ఉంటాయి అన్నమాట. అంటే ఇక్కడ చూడండి, సింపుల్ అనేసరికి ఒకే రకమైనటువంటి కణాలతో కలిగినటువంటి పెర్మనెంట్ టిష్యూ. అదే కాంప్లెక్స్ పెర్మనెంట్ టిష్యూస్ అనేసరికి ఎలా ఉంటుందంటే అందులో ఒక రకమైనటువంటి కణాలను డిఫరెంట్ టైప్ ఆఫ్ సెల్స్ అనేవి కలిసి, అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ టిష్యూస్ అన్ని కలిసి మనకు అక్కడ ఏమవుతాయి, ఒక్కొక్క టిష్యూగా ఫామ్ అయి ఉంటుంది అనమాట. సో సింపుల్ టిష్యూ చూస్తే మళ్ళీ మనం 6 టైప్గా డివైడ్ చేయొచ్చు, అంటే క్లాసిఫై చేయొచ్చు. ఫస్ట్ వన్ ఈజ్, ఇందులో మనకి పారెన్కైమా, సెకండ్ వన్ క్లోరెన్కైమా, థర్డ్ వన్ ఏరెన్కైమా, ఫోర్త్ వన్ కోలెన్కైమా, ఫిఫ్త్ వన్ స్క్లెరెన్కైమా అండ్ లాస్ట్ వన్ సర్ఫేస్ టిష్యూస్ ఆర్ ఎపిడెర్మిస్ అని పిలుస్తాం. ఇలా మనకి సింపుల్లో ఉండేటటువంటి పేరెంట్ టిష్యూ ఏదైతే ఉందో దాన్ని మనం 6 టైప్గా డివైడ్ చేస్తాం. బట్ కాంప్లెక్స్ టిష్యూస్ని మాత్రం మనం 2 టైప్స్ మాత్రమే డివైడ్ చేస్తాం. ఫస్ట్ వన్ ఈజ్ జైలం అండ్ సెకండ్ వన్ ఈజ్ ఫోలెమ్. సో ఇలా 2 రకాలుగా విభజిస్తాం అనమాట. ఇది మనకు ఉండేవి. సో ఇప్పుడైతే మనం ఏం చేద్దాం, ఒక్కొక్క దాని గురించి పూర్తిగా ఈ పారెన్కైమా ఏదైతే సింపుల్ టిష్యూస్ అండ్ కాంప్లెక్స్ టిష్యూస్ ఉన్నాయి కదా పేరెంట్ టిష్యూస్లో, వాటి గురించి అయితే డీటెయిల్గా ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటి,
మెరిస్మాటిక్ టిష్యూస్ చెప్పాం కదా. సో మెరిస్మాటిక్ టిష్యూస్ గురించి ఒకసారి మాట్లాడుకుంటే, మెరిస్మాటిక్ టిష్యూస్ ఈజ్ ఓన్లీ ప్లాంట్ టిష్యూ దట్ ప్రొడ్యూస్ న్యూ సెల్స్ బై సెల్ డివిజన్. సో మొక్కలో ఉండేటటువంటి మొత్తం కణజాలాల్లో టిష్యూస్లో కొత్త టిష్యూని అంటే కొత్త సెల్ని జనరేట్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఎక్కువగా ఈ మెరిస్మాటిక్ టిష్యూస్కి ఉంటుందన్నమాట. ప్రొడ్యూస్ న్యూ సెల్స్ బై సెల్ డివిజన్. ఓకేనా. సో ఇవి ఎక్కడెక్కడ ఉంటాయని ఇంతకుముందు మనం చెప్పాం. స్టెమ్ ఎపెక్స్లో ఉంటాయి. స్టెమ్ ఎపెక్స్ అంటే చివరి కొన, రూట్ టిప్ అంటే వేరు యొక్క చివరి భాగంలో ఉంటాయని మనం ఎప్పుడే చెప్పుకున్నాం, మళ్ళీ రిపీట్ చేస్తున్నాం. ఓకేనా. సో మనకు కావాల్సినటువంటి మెరిస్మాటిక్ టిష్యూస్ అనేవి ఎక్కడెక్కడ ఉంటాయంటే, సో మనకి ఎక్కువగా పెరిగేటటువంటి భాగాల్లో అయితే కనిపిస్తుంటాయి. అయితే మరి ఇవి బాడీలో ఇంకెక్కడ ఉండవా అంటే ఉంటాయి. వీటి యొక్క లొకేషన్ బట్టి మళ్ళీ మనం వీటిని క్లాసిఫై చేయొచ్చు అనమాట. దీస్ సెల్స్ ఆర్ థిన్ వాల్డ్ విత్ కాన్స్పీసియస్ న్యూక్లియస్ అండ్ డివైడెడ్ ర్యాపిడ్లీ. సో ఇవి సన్ననటువంటి గోడను కలిగి ఉంటాయి. ప్రస్ఫుటంగా కనిపించే, కాన్స్పీసియస్ అంటే విజిబుల్ అని అర్థం, న్యూక్లియస్ కనిపించేటటువంటి కేంద్రకాలను కలిగి ఉంటాయి. డివైడెడ్ ర్యాపిడ్లీ ఇవి వేగంగా సమవిభజన చెందుతాయి అన్నమాట. సో ఈజీలీ సీన్ అండ్ సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మీరు చూసినట్లయితే సో ఈజీగా మీకు ఏం కనిపిస్తుందో న్యూక్లియస్ అయితే కనిపిస్తున్నాయి కదా. సో విజిబుల్ న్యూక్లియసెస్ ఉంటాయి. అంటే సైటోప్లాజం అయితే మీరు చూడొచ్చు అనమాట. డిపెండింగ్ అపాన్ ద రీజన్ వేర్ దే ఆర్ సిచ్యువేటెడ్, మెరిస్మాటిక్ టిష్యూస్ ఆర్ క్లాసిఫైడ్ యాజ్. సో ఈ మెరిస్మాటిక్ టిష్యూస్ అనేవి వృక్షంలో డిఫరెంట్ పార్ట్స్లో అయితే ఉంటాయి. ప్లాంట్ డిఫరెంట్ పార్ట్స్లో ఉంటాయి. ఆ ఉండే రీజన్ బట్టి వాటిని మనం క్లాసిఫై చేస్తాం. ఫస్ట్ వన్ ఎపికల్ మెరిస్మాటిజం, and second one lateral merismatism, and next one intercalary మెరిస్మాటిజం. సో ఏంటి వీటిలో ఉన్న డిఫరెంట్ ఏంటి? ఎపికల్ మెరిస్మాటిజంకి, లాటరల్ మెరిస్మాటిజంకి, అదేవిధంగా ఇంటర్కాలరీ మెరిస్మాటిజంకి డిఫరెన్స్ ఏంటి ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్ ఎపికల్ చూద్దాం. ఫస్ట్ వన్ ఎపికల్ మెరిస్మాటిజం అంటే ఇది ఎక్కడైతే వృక్షం వేగంగా భాగం ఉంటుందో ఆ భాగాలు అయితే కనిపిస్తుంది. ఫస్ట్ వన్ ఎక్కడుంది? It is located at the growing tip of the stem and root. వేరు యొక్క చివరి కోణంలోను మొక్క యొక్క కాండం యొక్క చివరి భాగంలో, గ్రోయింగ్ టిప్ అంటాం కదా, చిగురు అంటాం, లేత చిగురు, అక్కడ ఉండే కణజాలాన్ని మనం ఎపికల్ మెరిస్మాటిజం అని పిలుస్తాం అనమాట. దీన్ని అగ్ర విభాజ్య కణజాలము అని పిలుస్తాము. ఇక తర్వాత రెండోది మనం చూద్దాం. సో ఎపికల్ మెరిస్మాటిజం అనేది ప్లాంట్ యొక్క చిగురు భాగంలో అయితే ఉంటుంది. ఇట్ ఎనేబుల్స్ ద రూట్ ఆర్ స్టెమ్ టు గ్రో ఇన్ లెంత్. ఇది వేరేని కాండంని వేగంగా పెరగడానికి, పొడవడానికి సహకరిస్తుంది. సో వేళ్ళు కానీ, అదేవిధంగా స్టెమ్ కానీ, కాండం కానీ వేగంగా పెరగడానికి సహకరించే మెరిస్మాటిజం టిష్యూ ఏది అని పిలిస్తే ఎపికల్ అని చెప్పాలి. సో చూస్తున్నాం కదా. సో ఏదైతే ఉందో స్టెమ్ కానివ్వండి, రూట్ కానివ్వండి, పెరగడానికి ఇది సపోర్ట్ చేస్తుంది. సో నెక్స్ట్ వన్ లాటరల్ మెరిస్మాటిజం. సో ఇది మొక్క యొక్క కాండంకి, అంటే మనకి బార్క్ ఉంటుంది కదా, చెట్టు బెరడు అంటాం కదా, చెట్టు బెరడు లోపల ఉంటుందన్నమాట. ఇది చెట్టుని మనం ఏం చేయడానికి సహాయం చేస్తుందంటే కాండం అనేది లావ్ అవ్వడానికి. అంటే చెట్టు పెరిగినంత వేగంగా చెట్టు కాండం అనేది మీకు లావ్ అవ్వదు, మీరు చూస్తూ ఉంటారు. చెట్టు కాండం అనేది నెమ్మదిగా దాని యొక్క రేడియస్ పెంచుతూ ఉంటుంది, కానీ చెట్టు పెరగడం మాత్రం చాలా వేగంగా పెరుగుతుంటుంది. సో ఈ లాటరల్ మెరిస్మాటిజంకి ఇంకో పేరు ఏంటంటే క్యాంబియం అని కూడా పిలుస్తాం అనమాట. క్యాంబియం, దీన్ని మధ్యస్థ విభాజ్య కణజాలం అని పిలుస్తాం తెలుగులో అయితే. ఓకేనా. సో ఈ క్యాంబియం పరిస్థితి ఏంటో చూద్దాం. ఎప్పుడైనా సరే మనం చెట్టుని కానీ లేదా చెట్టు కొమ్మలు కానీ మనం కట్ చేసి చూసినట్లయితే బార్క్ కింద ఉండేటటువంటి ఈ క్యాంబియంని మనం ఏమని పిలుస్తాం? లాటరల్ మెరిస్మాటిజం అని పిలుస్తాం అనమాట. సో ఇది చెట్టు యొక్క డయామీటర్ పెరగడానికి. ఓకేనా. ది గ్రిత్ అండ్ ద విడ్త్ ఆఫ్ ది స్టెమ్ ఆర్ ద రూట్ ఇంక్రీజెస్ డ్యూ టు ద లాటరల్ మెరిస్మాటిజం. అంటే చెట్టు యొక్క కాండం కానీ, కొమ్మలు కానీ వాటి యొక్క డయామీటర్ పెరగడానికి కారణం ఏంటంటే లాటరల్ మెరిస్మాటిజం అని పిలుస్తాం. ఇక లాస్ట్ వన్ ఇంటర్కాలరీ మెరిస్మాటిజం అంటే ఏంటో ఒకసారి అయితే చూద్దాం అనమాట. సాధారణంగా ఇది మనకి ఆకులు ఉండేటటువంటి ప్రదేశంలో చూస్తున్నారు కదా, ఆకులు మరియు కొమ్మలు ఎక్కడైతే ఏర్పడతాయో ఆ కొమ్మలకు దిగువన ఈ భాగాలు అయితే ఉంటాయి. ఇట్ ఈజ్ ప్రెజెంట్ అట్ ద బేస్ ఆఫ్ ది లీవ్స్. ఓకే. సో ఆకు యొక్క అడుగు భాగంలోను అండ్ ది నోడల్ రీజన్ ఎట్ ద రీజన్ ఆఫ్ నోడల్, అంటే నోడల్ రీజన్ ఆఫ్ ది ట్విగ్స్ అంట. ట్విగ్స్ అంటే కొమ్మలు.
కొమ్మలకు బేస్ అయ్యేటటువంటి భాగం, ద రీజన్ వేర్ బ్రాంచెస్ అరైజ్. కొమ్మలు ఎక్కడైతే ప్రారంభమవుతాయో దాన్ని ఏమంటాం, నోడల్ రీజన్ ఆఫ్ ది ట్విగ్స్ అంటాం. ట్విగ్స్ అంటే మనకి కొమ్మలు. సో కొమ్మలు ఏర్పడేటప్పుడు ఆ కొమ్మలకి ఆధారంగా ఉండే ప్రదేశంలో మనకి ఈ ఇంటర్కాలరీ మెరిస్మాటిజం అయితే ఉంటుందన్నమాట. ఇలా మనకి మెరిస్మాటిక్ టిష్యూస్ అనేవి మనకి మొక్కకు సహాయం చేస్తాయి. సో ది సెల్స్ ఆఫ్ these tissues have dense cytoplasmic, thin cellulose walls and prominent nucleus. సో ఈ టిష్యూస్లో ఉండేటటువంటి గొప్ప లక్షణం ఏంటి ఒకసారి చూద్దాం. ఇవి ఎలా ఉంటాయంటే థిన్ టిష్యూస్, ఓకేనా. సో చూడండి ఒకసారి, ఇవి ఎలా ఉంటాయంటే సింపుల్గా మనం చేస్తే దిస్ టిష్యూస్ హ్యావ్ డెన్స్ అంటే దళసరి అంటాం అనమాట. దళసరి సైటోప్లాజ్మా, థిక్గా ఉండే సైటోప్లాజ్మాను కలిగి ఉంటాయి. అదేవిధంగా సెల్యులోజ్, సో ఒక రకమైనటువంటి కార్బోహైడ్రేట్ అని చెప్తాం కదా, ఏ టైప్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. సో కార్బోహైడ్రేట్స్ మనం చెప్పుకునేటప్పుడు ఈ సెల్యులోజ్ గురించి కూడా మాట్లాడతాం. సెల్యులోజ్తో ఏర్పడేటటువంటి గోడలను కలిగి ఉంటాయి. అండ్ ప్రామినెంట్ న్యూక్లియస్ అంటే క్లియర్లీ విజిబుల్ అంటాం, ప్రస్ఫుటంగా కనిపించేటటువంటి కేంద్రకాలను అయితే కలిగి ఉంటాయి. సో ఇది మనకు ఉండేటటువంటి మెరిస్మాటిక్ టిష్యూస్ నుంచి కంప్లీట్ డేటా అనమాట. సో మన టెక్స్ట్ బుక్లో ఉండేటటువంటి ఇమేజెస్ అయితే చూద్దాం. మీరు ఈ ఇమేజెస్ని ఇలా చూడొచ్చు, ఓకేనా. ఈ సెల్స్ అనేవి ఏవైతే మనం చెప్తున్నాం కదా, ఇంటర్కాలరీ మెరిస్మాటిజం టిష్యూస్ అంటున్నామో, ఇవి చాలా యాక్టివ్గా పనిచేస్తాయి. ఓకే, నౌ లెట్స్ కమ్ టు ది పెర్మనెంట్ టిష్యూస్. పెర్మనెంట్ టిష్యూస్ ఎలా వర్క్ చేస్తాయి, వాటి యొక్క స్ట్రక్చర్ ఏంటో ఒకసారి చూద్దాం. ది సెల్స్ ఫార్మ్డ్ బై ది డివిజన్ ఆఫ్ మెరిస్మాటిక్ టిష్యూస్ టేక్ అప్ ఏ స్పెసిఫిక్ రోల్ అండ్ లాస్ ది ఎబిలిటీ టు డివైడ్. ఓకేనా. సో ది సెల్స్ ఫార్మ్డ్ బై ది డివిజన్ ఆఫ్ ది మెరిస్మాటిక్ టిష్యూస్. సో పెర్మనెంట్ టిష్యూస్ అనేవి ఈ మెరిస్మాటిక్ టిష్యూస్ వల్ల ఏర్పడి ఉంటాయి. అయితే ఇవి ఒక స్పెసిఫిక్ రోల్ కోసం, ఒక ప్రత్యేకమైన పని కోసం ఏర్పడి ఉంటాయి పెర్మనెంట్ టిష్యూస్. అండ్ లూజ్ ది ఎబిలిటీ ఆఫ్ డివైడ్. సో అవి పెరుగుదల అనే లక్షణాన్ని కోల్పోయి ఉంటాయి, ఓకేనా. సో డివైడ్ అయ్యేటటువంటి అంటే ఏదైతే ఉందో డివైడ్ అవుతూ వాటి గ్రోత్ని పెంచుకునేటటువంటి లక్షణం ఏదైతే అది కోల్పోయి ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ది సెల్స్ ఫార్మ్డ్ బై ది డివిజన్ ఆఫ్ ది మెరిస్మాటిక్ టిష్యూస్. పెర్మనెంట్ టిష్యూస్ కూడాను ఈ మెరిస్మాటిక్ టిష్యూస్ వల్లే తయారై ఉంటాయి. కాకపోతే ఇంకేమై ఉంటుంది, అక్కడ ఒక ప్రత్యేకమైన విధి కోసం తయారై ఉంటాయి. అంతేకాకుండా అవి ఏదైతే డివిజన్ ఉన్నాయో ఆ విభేదనం అంటాం కదా, సో అవి కలిగి ఉండవు అని చెప్తాం అనమాట. సో యాజ్ ఎ రిజల్ట్ దే ఫార్మ్ పెర్మనెంట్ టిష్యూస్. వాటి ఫలితంగా పెర్మనెంట్ టిష్యూస్ ఫామ్ అవుతుంది. దిస్ ప్రాసెస్ ఆఫ్ టేకింగ్ అ పెర్మనెంట్ షేప్, సైజ్, ఫంక్షన్ ఈజ్ కాల్డ్ డిఫరెన్షియేషన్. అయితే ఇవి ఆకారంలో కానీ లేదా పరిమాణంలో కానీ విధుల్లో కానీ విభిన్నంగా పనిచేస్తుంటాయి. దీన్నే మనం ఏమని పిలుస్తాము, డిఫరెన్షియేషన్ అని పిలుస్తాం అనమాట. సో డిఫరెన్షియేషన్ అంటే ఏంటి, విభేదనము అంటాము. విభేదనము అంటే ఏంటి, ఈ మొదటికి పెర్మనెంట్ టిష్యూస్ అన్నీ కూడాను ఆ మెరిస్మాటిక్ టిష్యూస్ నుండి వచ్చినప్పుడు కూడాను ఒక్కొక్కటి ఒక్కో ఆకారంలోనూ ఒక్కో పనికి పరిమితమై ఉంటూ ఒకే పరిమాణంలోనూ ఉంటాయన్నమాట. ఇలా ఒక దగ్గర నుండి వచ్చినప్పుడు కూడా డిఫరెంట్ షేప్స్లో ఉండడాన్నే డిఫరెన్షియేషన్ అని పిలుస్తాం అనమాట. ఓకే, సో ఇప్పుడైతే మిగతా వాటి యొక్క వర్గీకరణ అయితే ఒకసారి చూద్దాము. సో ఈ సింపుల్ టిష్యూస్ అనేవి మళ్ళీ తిరిగి ఎన్ని రకాలుగా వర్గీకరిస్తాము ఒకసారి అయితే చూద్దాం. సో ఫస్ట్ వన్ ఈజ్ మేడప్ ఆఫ్ వన్ టైప్ ఆఫ్ సెల్స్ అని ఇంతకు ముందే మనం చెప్పాం. సింపుల్ పెర్మనెంట్ టిష్యూ అనడానికి కారణం ఏంటంటే ఒకే రకమైన కణాలు. సో ఆ టిష్యూలో ఉండే అన్ని కూడాను ఒకే రకమైనటువంటి కణాలు ఉంటాయి కాబట్టి సింపుల్ పెర్మనెంట్ టిష్యూ అన్నారు. అదే కాంప్లెక్స్ పెర్మనెంట్ టిష్యూ అనేసరికి అందులో డిఫరెంట్ ఆఫ్ టిష్యూస్ అనేవి కలిసి మనకి ఒక టిష్యూ ఫామ్ చేస్తాయి, డిఫరెంట్ ఆఫ్ సెల్స్ అయితే ఉంటాయి. అందుకే దాన్ని కాంప్లెక్స్ పెర్మనెంట్ టిష్యూ అని పిలుస్తాం అనమాట. మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సింపుల్ టిష్యూస్ని మనం 6 టైప్గా చెప్తామని చెప్పుకోం. 1 ప్యారెన్కైమా, 2 క్లోరెన్కైమా, 3 ఏరెన్కైమా, 4 కోలెన్కైమా, 5 స్క్లెరెన్కైమా, లాస్ట్ వన్ సర్ఫేస్ టిష్యూ. అదే కాంప్లెక్స్ టిష్యూస్ అయితే మళ్ళీ మనం 2 రకాలు చెప్పాం, 1 జైలం, 2 ఫోలం అని చెప్పాం. సో ఇప్పుడు ప్రతి దాని గురించి ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ వన్ సింపుల్ పెర్మనెంట్ టిష్యూస్ గురించి మాట్లాడదాం. ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ వన్ టైప్ ఆఫ్ సెల్స్ depending upon the functions it performs. It is classified as follow. ఈ సింపుల్ పెర్మనెంట్ టిష్యూ అనేది పనిచేసే విధానం బట్టి దీన్ని వర్గీకరించాం. ఫస్ట్ వన్ ప్యారెన్కైమా. సో ఈ ప్యారెన్కైమా అనేది చూడడానికి మనకు ఇదిగో చూసారు కదా ఈ స్ట్రక్చర్లో ఉంటుంది, పెద్ద పెద్ద స్థలాలు అయితే ఆక్రమిస్తుంది. సో ఇట్స్
సెల్స్ ఫామ్ బేసిక్ ప్యాకింగ్ టిష్యూస్. సో ఇది ఒక బేసిక్ ప్యాకింగ్ టిష్యూస్గా మనం చెప్తాం అనమాట. అంటే ఇవి నిల్వ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి సింపుల్గా. ఓకేనా, దీన్ని మృదు కణజాలం అని కూడా అని పిలుస్తాము. ఓకేనా, సో ఇందులో ఉండే లక్షణాలు ఏంటో చూద్దాం. ది సెల్స్ ఆర్ లివింగ్, possess nucleus, are thin walled and unspecialized అని చెప్తా అనమాట. ఇవి చూడడానికి మనకి ఎలా కనిపిస్తుంటాయి అంటే పెద్దగా ఉంటాయి, అంతేకాకుండా థిన్ సన్నని గోడల్ని కలిగి ఉంటాయి, అంతేకాకుండా ఇవి ప్రత్యేకంగా విభజన చెంది ఉంటాయి, అండ్ అదేవిధంగా సజీవమైనటువంటి కణాలు. సో ఇవి ఏర్పడేటప్పుడు మనకేమో ఏర్పడతాయంటే మధ్యలో కణాలు అనేవి కణాల మధ్యన ఖాళీ స్థలాలు అయితే ఏర్పడతాయి అన్నమాట. సో ఈ కణాలు అనేవి కణజాలంగా ఏర్పడేటప్పుడు కణాల మధ్యన ఖాళీ స్థలం ఏర్పడడానికి అవకాశం ఇస్తాయి. ఇవి లూజ్గా ప్యాక్ చేయబడి ఉంటాయి. దే ఆర్ లూజ్లీ ప్యాక్డ్ అండ్ దేర్ ఫోర్ ఫార్మ్ ఇంటర్సెల్యులర్ స్పేస్. సో ప్యారెన్కైమ్ అనేది ఒక ప్యాకింగ్ టిష్యూగా చెప్తాం. సో సాధారణంగా ఇక్కడ ఫుడ్ అనేది స్టోర్ చేయబడుతుంది. ఇవి ప్యాక్ చేసేటప్పుడు మనకి ప్రస్ఫుటంగా ఉండేటటువంటి న్యూక్లియస్లు అయితే కనిపిస్తూ ఉంటాయి. వీటి యొక్క గోడలు పల్చగా ఉంటాయి అండ్ ఇందులో కణాల మధ్యన ఇంటర్సెల్యులర్ స్పేస్ అనేది ఫామ్ అవుతుంది. సో స్పేస్ బిట్వీన్ ది సెల్స్, కణాల మధ్యన ఖాళీ అయితే ఉంటుంది. సో బేసికల్గా ఇది దేనికోసం అయితే ఉపయోగపడుతుందంటే ఫుడ్ని స్టోర్ చేయడంలో ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పొటాటో కానీ బీట్రూట్ కానీ ఇలాంటివి తీసుకున్నాం అనుకోండి, వాటి మధ్యలో ఫుడ్ని స్టోర్ చేయడానికి మనకి ఈ ప్యారెన్కైమ్ అయితే ఉపయోగపడుతుంది. సో మీకు డైరెక్ట్గా క్వశ్చన్ అడుగుతారు, ఫుడ్ని స్టోర్ చేసేటటువంటి టిష్యూ ఏది? సింపుల్గా చెప్పండి, ఫుడ్ని స్టోర్ చేసే టిష్యూ ప్యారెన్కైమా. సో సెకండ్ వన్ చూద్దాం. ఇక రెండోని చూసుకుంటే క్లోరెన్కైమా. సో మన టెక్స్ట్ బుక్లో మొత్తం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. సో క్లోరెన్కైమా అంటే ఏమిటి? సో ఈ క్లోరెన్కైమ్ అనేది మనకి సాధారణంగా కలర్ పిగ్మెంట్ అయితే ఏదైతే ఉంటుందో లీఫ్లో ఉంటుందో ఆ క్లోరోప్లాస్ట్ని హోల్డ్ చేస్తుంది అనమాట. హెన్స్ దిస్ టిష్యూ ఈజ్ కాల్డ్ క్లోరెన్కైమా. సో క్లోరోప్లాస్ట్ అనేది దీంట్లో ఒక పిగ్మెంట్ అయితే ఉంటుంది కాబట్టి దీన్ని క్లోరెన్కైమా అని పిలుస్తాం, లీఫ్లో ఉంటుంది. సో ఇక్కడ మీరైతే చూడొచ్చు క్లోరోప్లాస్ట్ అని ఉంటాయి. సో నెక్స్ట్ వన్, ఇట్ పెర్ఫార్మ్ ది ఫంక్షన్ ఆఫ్ ఫోటోసింథసిస్. ఈ క్లోరెన్కైమా అనేది మనకి ఫోటోసింథసిస్ అంటే కిరణజన్య సంయోక్రియను నిర్వహించడంలో సహాయం చేస్తుంది. థర్డ్ వన్ ఎయిరెన్కైమా. సో ఎయిర్ పేరులోనే ఉంది, ఎయిర్ అంటే గాలి, ఎయిరెన్కైమా అంటే గాలి గదులు ఎక్కువగా ఉండేది అని అర్థం. సో ఎయిరెన్కైమా నిజానికి ఇన్ ఆక్వాటిక్ ప్లాంట్స్ ది ఇంటర్సెల్యులర్ స్పేస్ ఫర్ లార్జ్ ఎయిర్ క్యావిటీస్. సో మొక్కల్లో ఉండే కణాల మధ్యన గాలి ఎక్కువగా ఉండడం కోసం క్యావిటీస్ అయితే ఖాళీలు అయితే ఏర్పడతాయి. అలా ఉండేటటువంటి క్యావిటీస్ ఉంటాయి కాబట్టి దీన్ని టిష్యూస్ని ఏమని పిలుస్తాము? ఎయిరెన్కైమా అంటాము. దే గివ్ బోయన్సీ. చూడండి, బయాన్సీ అని పిలుస్తాం. బయాన్సీ అంటే నీటిపై తేలడం టు ద ప్లాంట్స్ అండ్ హెల్ప్ దెమ్ టు ఫ్లోట్ ఇన్ వాటర్. సో అక్వాటిక్ ప్లాంట్స్ అనేవి వాటర్లో మనకి లోపలికి వెళ్ళిపోకుండా నీటిపైన తేలడానికి ఒక ధర్మం ఉంటుంది, దాన్ని బయాన్సీ అని పిలుస్తాము. ఈ ధర్మాన్ని ద ఫోర్స్ టు ఫ్లోట్ అంటే తేలడానికి కావాల్సిన బలం అనమాట. నీటిపైన తేలడానికి కావాల్సిన బలం అనేది ఈ ఎయిరెన్కైమాలో ఉండే ఎయిర్ అనేది సపోర్ట్ చేస్తుంది. అందుకే వీటిని ఎయిరెన్కైమా అంటాము. ఓకేనా? సో ఇది నిజానికి ఒక ప్యారెన్కైమే సంబంధించింది, కానీ గాలి సంచులు ఉంటాయి కాబట్టి వీటిని ఎయిరెన్కైమా అని పిలుస్తాం అనమాట. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం, ఫోర్త్ వన్ కోలెన్కైమా. సో కోలెన్కైమా అంటే ఏమిటి? ఓకే, సో ది సెల్స్ ఆఫ్ ది టిష్యూస్ ఆర్ లివింగ్ అండ్ ఎలాంగేటెడ్ అండ్ ఇర్రెగ్యులర్లీ థిక్కెండ్ అట్ ది కార్నర్ విత్ సెల్యులోజ్. సో క్లోరెన్కైమా అనేది ఎలా ఉంటుంది? సెల్యులోజ్తోని థిక్గా ఉండేటటువంటి గోడల్ని కలిగి ఉంటుంది. ఇర్రెగ్యులర్ థిక్నెస్ అంటే మొత్తం కూడా ఒకేలా ఉండకుండా ఒక్కో దగ్గర ఒకే రకమైన ఉంటుంది. అంతేకాకుండా మొక్కలు ఎక్కడైనా సరే వంగుతాయో అంటే వంగేటప్పుడు వాటి యొక్క కణజాలాలు డ్యామేజ్ అవ్వకుండా ఈ కోలెన్కైమ్ అనేది సపోర్ట్ చేస్తుంది అనమాట. సో దిస్ టిష్యూ ఈజ్ లొకేటెడ్ అట్ లీవ్ స్టాక్స్ బిలో ది ఎపిడెర్మిస్. ఇవి సాధారణంగా ఎక్కడ ఉంటాయంటే మొక్కలో ఉండేటటువంటి ఎపిడెర్మిస్ కిందన మనకి ఇది అమరి ఉంటాయి అన్నమాట.
సో ద పార్ట్ దట్ కనెక్ట్ లీఫ్ టు ద స్టెమ్. ఓకేనా. సో ఎక్కడైతే ఆక్ అనేది స్టెమ్కి కనెక్ట్ అయి ఉంటుందో ఈ భాగంలో మనకి ఈ కోలన్ కైమాని మనం చూడొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. ఇట్ గివ్స్ ది ఫ్లెక్సిబిలిటీ అండ్ అలో ఈజీ బెండింగ్ ఆఫ్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ది ప్లాంట్స్ లైక్ లీవ్స్, స్టెమ్స్ అండ్ ట్విగ్స్. సో ఈ కణజాలం అనేది ఏం చేస్తుందంటే ఇట్ గివ్స్ ది ఫ్లెక్సిబిలిటీ, అలో ఈజీ బెండింగ్ ఆఫ్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ది ప్లాంట్. మొక్కలో ఉండేటటువంటి వివిధ భాగాలు వంగడానికి సహాయం చేస్తుంది, అంటే బెండ్ అవ్వడానికి. కోలన్ కైమ్ అనేది మొక్కలో ఉండే భాగాలని బెండ్ అవ్వడానికి సహాయం చేసేటటువంటి ఒక టిష్యూ అనమాట. ఓకేనా. సో ఇలా మనం చూడవచ్చు. సో గాలి వేసేటప్పుడు కానీ కొమ్మలు వంగుతూ ఉంటాయి, అండ్ లేదంటే ఏదైనా ఒక యానిమల్ చెట్టు పైకి వెళ్ళొచ్చింది అనుకోండి, ఏమవుతుంది, చెట్టు బెండ్ అవుతుంది, మళ్ళీ యథాస్థితికి వస్తుంది. అలా బెండింగ్ అవ్వడానికి ఓకేనా ఫ్లెక్సిబిలిటీ ఇచ్చేదాన్ని కోలన్ కైమ్ అంటాం. ఇట్ ఆల్సో ప్రొవైడ్స్ మెకానికల్ సపోర్ట్ టు ద యంగ్ ప్లాంట్స్. సో కొత్త మొక్కలకి సో యాంత్రిక శక్తిని కూడాను ఇవి అందిస్తాయి అన్నమాట. ఇక తర్వాత మనం చూసుకుంటే స్క్లెరన్ కైమా. సో స్క్లెరన్ కైమా అంటే ఏంటో ఒకసారి చూద్దాం. సో స్క్లెరన్ కైమా అనేది మనకు ద సెల్స్ ఆఫ్ దిస్ టిష్యూస్ ఆర్ డెడ్. నిజానికి ఇవన్నీ కూడా ఓకేనా డెడ్ సెల్స్ అంటాం. దే ఆర్ ఎన్లాగేటెడ్ అండ్ నారో. ఇవి బాగా దృఢంగా ఉంటూ మరి ఎలా ఉంటాయి, నేరోగా అయితే ఉంటాయన్నమాట, సన్నగా ఉంటాయి అని చెప్తాము. వీటి యొక్క విధి ఏంటో ఒకసారి చూద్దాం. అంటే మొక్కకు కావాల్సిన యాంత్రిక శక్తి ఏదైతే ఉంటుందో, మెకానికల్ ఎనర్జీ ఏదైతే ఉందో వీటిని మనం కొంతవరకు సప్లై చేయొచ్చు. ది సెల్ వాల్స్ ఆర్ థిక్ అండ్ డ్యూ టు డిపోజిషన్ ఆఫ్ లిగ్నిన్. ఈ సెల్ యొక్క గోడలు అనేవి చాలా దట్టంగా దల్సరుగా ఉంటాయి, ఎందుకంటే ఈ గోడల మధ్యన లిగ్నిన్ అనే ఒక పదార్థం నింపబడి ఉంటుంది. సో లిగ్నిన్ అనే పదార్థం నింపడం వల్ల ఈ గోడలు అనేవి చాలా దృఢంగా ఉంటాయి. ఓకేనా. సో రైట్, తర్వాత మనం చూస్తే లిగ్నిన్ ఫిల్ థిక్నెస్ వాల్స్ అయితే మీరైతే ఇక్కడ చూడొచ్చు. ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ సిమెంట్ అండ్ హార్డెన్ ది వాల్స్. సో ఏవైతే ఈ స్క్లెరన్ కైమా యొక్క సెల్ వాల్స్ అయితే ఉన్నాయో వాటికి మధ్యలో సిమెంట్లా ఈ లిగ్నిన్ అనేది పనిచేస్తూ ఉంటుంది, అండ్ అంతేకాకుండా వాటికి హార్డ్నెస్, దృఢత్వాన్ని అయితే ఇస్తుంది. ద వాల్స్ ఆర్ సో థిక్ దట్ దేర్ ఈజ్ నో ఇంటర్నల్ స్పేస్ ఇన్సైడ్ ద సెల్స్. సో ఎంత థిక్గా ఉంటాయంటే ఈ సెల్స్ మధ్యలో ఎక్కడ కూడా ఎంటీ స్పేస్ లేకుండా ఫిల్ చేయబడి ఉంటుంది. దిస్ టిష్యూస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద స్టెమ్ అరౌండ్ వాస్కులర్ బండిల్స్, ఇన్ ద వెయిన్స్ ఆఫ్ ది లీవ్స్ అండ్ ఇన్ ద హార్డ్ కవరింగ్ ఆఫ్ సీడ్స్ అండ్ నట్స్. ఇవి ఎక్కడెక్కడ కనిపిస్తాయి ఒకసారి చూడండి. మొత్తాన్ని కూడాను మనకి లీవ్స్లో కనిపిస్తుంటాయి, లీవ్స్ యొక్క వెయిన్స్లో కనిపిస్తుంటాయి, అండ్ సీడ్స్ అండ్ నట్స్కి ఉండేటటువంటి హార్డ్ కవరింగ్ ఏలో కనిపిస్తూ ఉంటాయి, అండ్ అదేవిధంగా వాస్కులర్ బండిల్స్ ఎక్కడ ఉంటాయో వాటి చుట్టూ కూడా ఇవి అమర్చబడి ఉంటాయి అన్నమాట. ఓకేనా. జైలం ఫాలంనే మనం సింపుల్ చెప్తాం. సో నెక్స్ట్ వన్ మనం గమనించినట్లయితే డ్యూ టు ది స్పెసిఫిక్ స్ట్రక్చర్ ద టిష్యూ మేక్స్ ది ప్లాంట్ హార్డ్ అండ్ స్టిఫ్. ఈ స్ట్రక్చర్ అనేది ఉండడం వల్లే మొక్క చాలా గట్టిగా దృఢంగా ఉండేటట్లు మనకి ఈ స్క్లెరన్ కైమా అనేది సపోర్ట్ చేస్తుంది. ఇట్ ప్రొవైడ్స్ ది స్ట్రెంగ్త్ టు ద పార్ట్స్ ఆఫ్ ది ప్లాంట్స్. సో మొక్కకు కావాల్సినటువంటి దృఢత్వాన్ని ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ హస్క్ ఆఫ్ ది కోకోనట్కి సంబంధించినటువంటి హస్క్లో మనం చూడవచ్చు. దీన్ని హస్క్ అంటే ఏంటి తెలుసు కదా, పీచ్ అంటాం, కొబ్బరి పీచ్ అంటాం కదా. సో కొబ్బరి పీచ్ అనేది ఎగ్జాంపుల్ అనమాట. అంటే కొబ్బరికాయకి కావాల్సిన స్ట్రెంత్ అంతా కూడా మనకి ఆ పీచ్లోనే ఉంటుంది, కాబట్టి ఈ పీచ్లో మనమైతే స్క్లెరన్ కైమా అయితే చూడొచ్చు. సో చూసారు కదా, దిస్ ఈజ్ ద హస్క్ ఆఫ్ ది కోకోనట్. హ్యావ్ యూ హెర్డ్ అబౌట్ ది లైనెన్? సో లైనెన్ గురించి ఎప్పుడైనా విన్నారా అంటే ఒక క్వశ్చన్ అయితే అడిగాడు అనమాట. ఓకేనా. Linen, a fine cloth made from sclerenchyma fibers of flax plant. ఫ్లాక్స్ ప్లాంట్ అంటే ఫ్లాక్స్ అనే మొక్క యొక్క ఈ ఏదైతే స్క్లెరన్కైమా తీసి మనకి బట్టలు అయితే తయారు చేస్తారనమాట. చూస్తారు కదా. సో ఇక్కడైతే మీకు ఫ్లాక్స్ ప్లాంట్ అయితే కనిపిస్తుంది. దీని నుండి మనకి ఆ పీచ్ అయితే తీస్తారు, దాని నుండి మనకి క్లాత్స్ అయితే తయారు చేస్తారు. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ లైనెన్. సో లైనెన్ అనేది ఫ్లాక్స్ ప్లాంట్ యొక్క స్క్లెరన్కైమా నుండి తీసుకోవడం జరుగుతుంది. అండ్ ద లాస్ట్ వన్ సర్ఫేస్ టిష్యూ. సో ది ఎంటైర్ సర్ఫేస్ ఆఫ్ ది ప్లాంట్స్ కన్సిస్ట్ ఆఫ్ ఏ సింగిల్ లేయర్ ఆఫ్ సెల్స్ కాల్డ్ సర్ఫేస్ టిష్యూస్ ఆర్ ఎపిడెర్మిస్ టిష్యూ అంటాం. మొక్క బయట భాగం అంతా కూడా మనకి ఒక సరళంగా ఉండేటటువంటి సన్నగా ఉండేటటువంటి ఒక
పొర చేత కప్పబడి ఉంటుంది. దీన్ని మనం ఏమని పిలుస్తాం? సర్ఫేస్ టిష్యూస్ లేదా ఎపిడెర్మిస్ అంటారు. ఓకేనా. మోస్ట్ ఆఫ్ ది ఎపిడెర్మల్ సెల్స్ ఆర్ రిలేటివ్లీ ఫ్లాట్. నిజానికి అన్నీ కూడా ఎలా ఉంటాయి? సమతలంగానే ఉంటాయి. ది అవుటర్ అండ్ లాటరల్ వాల్స్ ఆఫ్ ది సెల్స్ ఆర్ ఆఫెన్ థిక్కర్ దాన్ ది ఇన్నర్ వాల్. సో బయట వైపు ఉండేటటువంటి లేదా ప్రక్క వైపులో ఉండేటటువంటి ఈ సెల్స్ ఎలా ఉంటాయంటే సెల్ వాల్స్ కాస్త థిక్కర్, కాస్త దలసరిగా ఉంటాయి లోపలతో పోల్చుకున్నట్లయితే. ఓకే. సో అందుకే మొక్క బాహ్య చర్మం దలసరిగా ఉంటుంది. ఓకేనా. అదే బాహ్యతలం అంతా కూడా మనకి కప్పబడి ఉంటుందన్నమాట. ఇది మొక్క యొక్క అన్ని భాగాలను కూడాను కప్పబడి ఉంటుందన్నమాట. మరి ది సెల్స్ ఫార్మ్స్ ఏ కంటిన్యూస్ షీట్ వితౌట్ ఇంటర్సెల్యులర్ స్పేసెస్. ఇది అంతా కూడా చెట్టు చుట్టూ అంటే మనకి చెట్టు యొక్క బాహ్య కణజాలం అంతా కూడా దీని చేత కప్పబడి ఉంటుందన్నమాట. ఓకేనా. దీనివల్ల మనకి లాభం ఏంటి? సో ఇట్ ప్రొటెక్ట్స్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ది ప్లాంట్స్. ఇది మొక్కలో ఉండేటటువంటి అన్ని భాగాలను రక్షిస్తుంది. అంతేకాదు, ఇన్ సమ్ ప్లాంట్స్ గ్రోయింగ్ ఇన్ వెరీ డ్రై హ్యాబిట్స్ లైక్ కాక్టస్ ది ఎపిడెర్మిస్ మే బీ థిక్కర్ టు ప్రివెంట్ వాటర్ లాస్. కొన్ని మొక్కలు అనేవి చాలా పొడి పరిస్థితుల్లో నివసిస్తూ ఉంటాయి, డ్రై హ్యాబిటేట్స్లో. లైక్ కాక్టస్, ఎడారి మొక్కలో కాక్టస్ మనం తీసుకుంటే అక్కడ వాటర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అలాంటి సందర్భంలో ఈ ఎపిడెర్మిస్ అనేది కాస్త థిక్గా ఉంటుంది, దలసరిగా ఉంటూ ఈ వాటర్ లాస్ని ప్రివెంట్ చేస్తుంది అనమాట. ఓకేనా. మీరైతే చూడొచ్చు. ఓకే. నెక్స్ట్, ఎపిడెర్మల్ సెల్స్ on the aerial parts of the plants often secrete a wax it water resistance layer on their outer surface. అంతేకాకుండా ఎపిడెర్మల్ సెల్లో ఏరియల్ పార్ట్స్లో ఏమవుతుందంటే కొన్నిసార్లు వ్యాక్సీ అంటే మైనాన్ని కూడా అవి ఏం చేస్తాయి? సిక్రియేట్ చేస్తాయి, స్రవిస్తాయి అన్నమాట. ఇవి స్రవించి ఏం చేస్తాయంటే ఈ అవుటర్ లేయర్ చుట్టూ కూడా ఒక రెసిస్టెంట్ లేయర్ అనేది, నిరోధక పొరం అనేది ఏర్పరుస్తాయి అన్నమాట. ఎందుకు ఇవి ఏర్పాటు చేస్తాయంటే సో సమ్మర్లో వాటర్ లాస్ అనేది జరగకుండా చుట్టూ కూడా ఒక అవుటర్ లేయర్ అయితే వేయడం జరుగుతుంది. మీరైతే చూడొచ్చు ఇక్కడ. అంటే కాక్టస్లో మనం చూసుకుంటే పైన మనం గోకున్నట్టయితే మైనం పొర లాంటిది ఒకటి రావడం జరుగుతుంది. దిస్ లేయర్ హెల్ప్స్ టు ప్రొటెక్ట్ అగైన్స్ట్ లాస్ ఆఫ్ వాటర్, మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ ఇన్వేషన్ ఆఫ్ ది పారాసైటిక్ ఫంగి. అంటే ఈ లేయర్ అనేది కేవలం వాటర్ లాస్ నుండి ప్రొటెక్ట్ చేయడం కాదు, సో మెకానికల్ ఇంజరీస్ ఏవైనా యాంత్రిక ఘాతాలు తగిలినప్పుడు రక్షిస్తుంది. అండ్ నెక్స్ట్ వన్, సో పారాసైటిక్ ఫంగస్ నుండి కానీ సూక్ష్మజీవుల నుండి కానీ సో అక్కడ దాడి జరగకుండా ఆ మొక్కని కాపాడుతూ ఉంటుందన్నమాట. సో ఇది సర్ఫేస్ టిష్యూస్ ఉంది మనకి ఏదైతే చెప్పుకున్నామో ఎడారి మొక్కలను. ఇన్ ఆర్డర్ టు ఎక్స్చేంజ్ గ్యాసెస్ విత్ ది అట్మాస్ఫియర్ ఎపిడెర్మిస్ హ్యాస్ మినిట్ ఓపెనింగ్ కాల్డ్ స్టొమాటా. అయితే మొక్కల్లో రెస్పిరేషన్ జరగాలి, గ్యాసెస్ ఎక్స్చేంజ్ జరగడం కోసం, వాతావరణంలో ఉండి గ్యాసెస్ ఎక్స్చేంజ్ జరగడం కోసం అట్లా చిన్న ఓపెనింగ్ పార్ట్స్ అయితే ఉంటాయి, మైన్యూట్ ఓపెనింగ్స్ కాల్డ్ స్టొమాటా. సో స్టొమాటా అనేటటువంటి చిన్న రంధ్రాలు కూడా ఓపెన్ చేయబడి ఉంటుంది. ఇవి ఎక్కడ ఉంటాయి? ఇవి ప్లాంట్స్లో ఉంటాయి అన్నమాట. అంటే దట్ మీన్స్ లీఫ్లో అయితే ఉంటుంది. సో లీఫ్లో మనం చూస్తే సో లీఫ్లో 5 కాదు, తిరగేసి మనం చూసామనుకోండి ఈ షేప్లో చిన్న చిన్న హోల్స్ అయితే కనిపిస్తాయి. వీటినే స్టొమాటా అంటారు. స్టొమాటా దేనికి సహాయం చేస్తుంది? ఆక్సిజన్ తీసుకోవడంలోనూ అండ్ వాటర్ అండ్ ఆక్సిజన్ని బయటికి పంపించడంలోనూ ఒక గేట్ వేలా పనిచేస్తుంది. ఓకేనా. ది స్టొమాటా ఆర్ ఎన్క్లోజ్డ్ బై 2 ఎపిడెర్మల్ కిడ్నీ షేప్డ్ సెల్స్ కాల్డ్ గార్డ్ సెల్స్. ఈ హోల్ ఏదైతే ఉందో ఈ హోల్ని మనం స్టొమాటా అంటాం. చుట్టూ కూడా కిడ్నీ షేప్లో ఉండేటటువంటి 2 సెల్స్ అయితే దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. వీటినే మనం ఏమంటాం? గార్డ్ సెల్స్ అంటాం అనమాట. స్టొమాటా అనేది సో ద వే టు గ్యాస్ ఎక్స్చేంజ్ ఇన్ ద ప్లాంట్. సో ప్లాంట్లో గ్యాస్ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఉండే వేని స్టొమాటా అంటాము, పత్ర రంధ్రాలు అంటాము. ఈ పత్ర రంధ్రాలను కాపాడుతూ మూత్రపిండాల ఆకారంలో 2 రక్షక కణాలు కూడా ఉంటాయి. ఓకే. దీస్ ఆర్ ది గార్డ్ సెల్స్. దే కంట్రోల్ ది గార్డ్ సెల్ అని ఏం చేస్తాయి? ది కంట్రోల్ ది ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ ది స్టొమాటా ఓపెనింగ్ అండ్ క్లోజెస్ని కంట్రోల్ చేసేవి ఈ గార్డ్ సెల్స్ అనమాట. సో మీరైతే చూడవచ్చు. సో నార్మల్గా ఉండేటప్పుడు అండ్ రెస్పిరేషన్ జరిగేటప్పుడు ఈ గార్డ్ సెల్స్ అనేవి
కంట్రోల్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో గ్యాస్ ఎక్స్చేంజ్ జరిగేటప్పుడు. ఓకే, ట్రాన్స్పిరేషన్ ఆల్సో టేక్ ప్లేస్ త్రూ ద స్టొమాటో. మొక్కల్లో ట్రాన్స్పిరేషన్ అంటాం, బాష్పోత్సేకము అంటాము. అంటే నీటి ఆవిరి రూపంలో నీరుని నష్టపోయే విధానం. అంటే మొక్కల్లో వేలని విపరీతంగా నీరని పీలుస్తూ ఉంటాయి. సో రూట్ కలెక్ట్ చేసిన వాటర్ మొత్తం ప్లాంట్లో స్టోర్ చేసుకునే క్యాపబిలిటీ ఉండదు. సో కాబట్టి కొంత నీటిని బయటికి అవి పంపించాలి. సో నీటి ఆవిరి రూపంలో బయటికి పంపిస్తాయి. అలా పంపించేదాన్ని ట్రాన్స్పిరేషన్ అని పిలుస్తాం. ఈ ట్రాన్స్పిరేషన్ కూడా ఈ స్టొమాటో గుండానే జరుగుతుందన్నమాట. ఓకే, ట్రాన్స్పిరేషన్ మీన్స్ నథింగ్ బట్ లాస్ ఆఫ్ వాటర్. సో మనకైతే ఇలా ఇక్కడ చూడొచ్చు. సో బయటికి H2 అనేది ఈ స్టొమాటో గుండా బయటకు వస్తుంది. స్టొమాటోని కాపాడుతూ రెండు ఏముంటాయి, గాడ్ సెల్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇంకా సర్ఫేస్ టిష్యూస్ గురించి మాట్లాడితే ఎపిడెర్మల్ సెల్స్ ఆఫ్ ది రూట్స్ whose function is water absorption commonly bear long hair like parts that greatly increase the total absorption of the surface area. సో మొక్కల్లో మనం చూస్తే రూట్లో మనం చూసుకున్నట్లయితే రూట్లో ఉండేటటువంటి ఎపిడెర్మల్ సెల్స్ అనేవి చాలా పొడవుగా ఉంటూ అబ్జర్ప్షన్ వాటర్ని ఎక్కువగా పీల్చుకోవడానికి పొడవైన వేళ్ళ వంటి నిర్మాణం అయితే కలిగి ఉంటాయి. చూసారు కదా, ఎపిడెర్మల్ సెల్స్ నుండే మనకి ఈ రూట్ హెయిర్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ అబ్జర్ప్షన్ అనేది ఎక్కువగా జరగడానికి కారణం ఏంటంటే ఈ సర్ఫేస్ టిష్యూస్ అనేవి ఎక్కువగా ఉండడం వలన ఎక్కువ ఏరియాలో అది ఏం చేస్తుంది, వాటర్ని అబ్జర్వ్ చేస్తుంది అనమాట. ఓకే, సో యాజ్ వుడీ ప్లాంట్స్ గ్రో ఓల్డర్ ది outer protective surface tissues undergoes certain changes. సో మొక్కలు అనేవి పెరుగుతున్న కొద్దీ అవుటర్ లేయర్లో ఉండేటటువంటి ఏదైతే సర్ఫేస్ టిష్యూ ఉందో చాలా చేంజెస్ అయితే అవుతాయి. దిస్ ఫార్మ్స్ ది సెవెరల్ లేయర్ థిక్ కార్క్ ఆర్ బార్క్ ఆఫ్ ద ట్రీ. అవుటర్ లేయర్స్ అనేవి అలాగే పెరుగుతూ అవి డెడ్ అయిపోయిన తర్వాత మనకు ఒక కార్క్ని ఫామ్ చేస్తాయి అన్నమాట. కార్క్ ఆర్ బార్క్ని అయితే ఫామ్ చేస్తాయి. వాటిని మనం ఏమంటాం, చెట్టు యొక్క బయట పొర అని పిలుస్తాం. దాన్ని మనం చెట్టుని ఏమైనా డ్యామేజ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బార్క్ని లేదా కార్క్ని మనం డ్యామేజ్ చేయాల్సి ఉంటుంది. చూసారు కదా, దీన్నే కార్క్ అంటాం. ఓకేనా, సెల్స్ ఆఫ్ ది కార్క్ ఆర్ డెడ్ అండ్ ఆర్ కంప్లీట్లీ అరేంజ్డ్ వితౌట్ ఇంటర్సెల్యులర్ స్పేస్. సో కార్క్ అనేది చనిపోయినటువంటి కణాల సముదాయం, సర్ఫేస్ టిష్యూస్ యొక్క గ్రూప్ అనమాట. ఇక్కడ ఎక్కడ కూడా ఇంటర్సెల్యులర్ స్పేస్ అనేది ఉండదు. కణాల మధ్యన ఎక్కడ కూడా ఖాళీ ఉండదు, దళసరిగా ఉంటాయి. ఓకే, they also have a chemical called suberin. ఓకేనా, సుబెరిన్ అంటారు, కొన్నిసార్లు సబెరిన్ అంటారు. ఆన్ దేర్ వాల్స్ that makes them impermeable to gases and water. వీటి మధ్యలో సుబెరిన్ అనే ఒక పదార్థం ఉండడం వల్ల ఇది మొక్కలోకి ఎటువంటి పదార్థాలు వెళ్లకుండా లేదా మొక్క నుండి వాటర్ అనేది లీక్ అవ్వకుండా చెట్టుని కాపాడుతూ ఉంటుంది అన్నమాట. గుర్తుపెట్టుకుంటారు ఇది. సో రైట్, ఓకేనండి, సబ్రిన్ అని పిలుస్తాం. అదర్ వాల్స్ దట్ మేక్స్ దేర్ ఇంపెర్మిబుల్ టు గ్యాసెస్ అండ్ వాటర్. చూసారు కదా, ఎవాక్సీ సబ్స్టెన్సెస్ అనమాట. ఒమైనం పొర లాంటి పదార్థం ఇది సుబెరిన్ అని పిలుస్తారు. అండ్ నెక్స్ట్ వన్ విచ్ డస్ నాట్ పెర్మిట్. ఓకే, పెర్మిబుల్. సో ఫైనల్గా మనకైతే ఇప్పటివరకు సింపుల్ పెర్మనెంట్ టిష్యూస్ గురించి అయితే మనం పూర్తిగా చెప్పుకోవడం జరిగింది. సో ఇప్పుడైతే మనం ఇక రెండో టాపిక్లోకి వెళ్ళాలి. దట్ ఈస్ కాంప్లెక్స్ పెర్మనెంట్ టిష్యూస్. అంటే దీన్ని సంక్లిష్ట శాశ్వత కణజాలాల గురించి అయితే మనం మాట్లాడుకోవాలి. సో ఇప్పటి వరకు అయితే మనం ఒక పార్ట్ మొత్తం వీడియోలో మొత్తాన్ని 4 పార్ట్లు ఒక పార్ట్ అయితే మీరైతే చూడడం జరిగింది. ఈ వీడియో పైన మీ కామెంట్స్ని కానీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ కానీ ఇవ్వగలని ఆశిస్తున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.